ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కడప తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు. ప్రొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ప్రజాగళం సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఉదయం 10 గంటలకు వింజమూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి పుట్టపర్తికి చేరుకుంటారు చంద్రబాబు. అక్కడ ప్రజాగళం మీటింగ్ లో ప్రసంగించి తిరిగి నాయుడుపేటకు బయలుదేరి వెళ్తారు. నాయుడుపేట బస్టాండ్ సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం శ్రీకాళహస్తి చేరుకొని మండపం జంక్షన్ సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత స్థానిక టీడీపీ కార్యాలయానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. బాబు పర్యటన నేపథ్యంలో పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఇక ఈ రోజు చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ రోజు కడప తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉండబోతోంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈరోజు కడప జిల్లాలో మరి కాసేపట్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. జిల్లాలోని పొద్దుటూరులో, ప్రధానంగా పొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో గంటలకి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి జిల్లాలో టీడీపీ నేతలు తరలిస్తున్నారు, తరలి రానున్నారు. సో మొత్తం ఈ పొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో ఒక ప్రత్యేకత అయితే మనకు కనబడుతోంది. టీడీపీ నేతలు మనకు చెప్పే ప్రకారము, ఎందుకంటే గత 4 రోజుల క్రితం జగన్ రెడ్డి సేమ్ పొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. బస్సు యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి వచ్చి పొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడ ప్రధానంగా ఒక ప్రధాన అంశం ఒక లేవనెత్తడం జరిగింది జగన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు వివేక హత్య కేసులో ఎవరైతే ఉన్నారో రెడ్డి తన పక్కన పెట్టుకొని ప్రచారం కొనసాగింది. తన పక్కన పెట్టుకొని కూడా అతను వివేక హత్యకు సంబంధించి ఎవరు చంపారు, ఆ దేవుడు ఆయన తెలుసు అనే అంశం లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు అదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని ఇప్పుడు చంద్రబాబు తప్పకుండా లేవనెత్తాలని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అంశం చాలా కీలకమైనది. అతను ప్రచారం మొదట్లోనే అది తీసుకోకూడదు. అది అందరికీ తెలిసిన విషయం. కడప జిల్లాలో జగన్ రెడ్డి అతను తీసుకున్నాడు కాబట్టి, ఈ అంశం లేవనెత్తారు కాబట్టి, సో దీనిపైన చంద్రబాబు కూడా స్పందిస్తారు. ఏదేమైనా ఈ రోజు జరిగే పొద్దుటూరు బహిరంగ సభలో భారీగా జనం కూడా తరలి వస్తారు. ప్రజలు, కార్యకర్తలు, టీడీపీ నేతలు. ఈ చంద్రబాబు కూడా కీలకమైన అంశాలు ఈ రోజు బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.